కోబ్రా అటాక్ ముందు ఆ ఐకానిక్ సీన్ గుర్తుందా లేదా? తలపైకెత్తి హుడ్ పెద్దగా చేసి పూర్తిగా ఇంటిమిడేషన్ మోడ్. కానీ నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా ఈ హుడ్ ఎలా ఏర్పడుతుందని? ఈ హుడ్ అప్పుడే ఏర్పడుతుంది కోబ్రా తన పొడవటి రిప్స్ ని మెడ దగ్గర విస్తరింపజేసినప్పుడు. దీని వల్ల ఏమవుతుందో తెలుసా? ఆ పాము అకస్మాత్తుగా ముందు కంటే ఎంతో పెద్దదిగా మరియు ప్రమాదకరంగా కనిపిస్తుంది. ఇది శత్రువును భయపెట్టడానికి ఒక నింజా టెక్నిక్. కానీ కొన్ని స్పీసీస్ కేవలం ప్రదర్శన మాత్రమే చేయవు, అవి వేనం స్పిట్ కూడా చేస్తాయి. ఈ కోబ్రా దాదాపు 6 అడుగుల వరకు విషం ఉమ్మివేస్తుంది మరియు వాటి లక్ష్యం నేరుగా శత్రువు కళ్ళ మీదే ఉంటుంది. ఈ దాడి యొక్క ఉద్దేశం చాలా సింపుల్. శత్రువుకు ఎంత నొప్పి మరియు కన్ఫ్యూజన్ కలిగించాలంటే వెంటనే వెనక్కి పారిపోవాలి. నిజం ఏమిటో తెలుసా? అడవిలో ప్రతిసారి గెలవడానికి కొరకడం అవసరం లేదు. కొన్నిసార్లు కేవలం ఒక ప్రమాదకరమైన లుక్ మరియు పర్ఫెక్ట్ ఎయిమ్ చాలు. ప్రకృతి యొక్క ఇలాంటి ప్రమాదకరమైన రహస్యాలు తెలుసుకోవడానికి తప్పకుండా ఫాలో అవ్వండి.